ओम शांति। सभी बाबा के सिकिलदे और लाडले बच्चे हैं। क्योंकि बाबा ने हम सबको ओम शांति। गुलजार दादी क्लास మనందరం కూడా బాబాకి ముద్దు బిడ్డలము. ఎందుకంటే బాబా మనల్ని వెతికారు, తప్పిపోయి దొరికాము. మరి తప్పిపోయి మనల్ని సెలెక్ట్ చేసుకొని బాబా తనవాడిగా చేసుకున్నారు. రోజు బాబా మనకి టైటిల్ ఇస్తూ ఉంటారు. తప్పిపోయి దొరికినటువంటి పిల్లలు మరి ముద్దు పిల్లలు అని టైటిల్ ఇస్తూ ఉంటారు. మనందరికీ కూడా బాబా ఎంత హృదయంతో పాలన ఇస్తూ ఉన్నారు. కాబట్టి భక్తి మార్గంలో కూడా చెప్పబడుతుంది, మీరు మాతాపిత, మేము మీ పిల్లలము అని చెప్పబడుతుంది. బ్రహ్మ బాబా మన తల్లి కూడా, మరి తండ్రి కూడా. మాతాపిత రూపంలో మనం పిల్లలకి, బ్రాహ్మణులకి బ్రహ్మ బాబా పాలన ఇస్తూ ఉంటారు. మరి పాలన మనం ఎక్కడైనా ఉండొచ్చు, దేశంలో కావచ్చు, విదేశంలో కావచ్చు. కానీ మనం చెప్తాము మనం బాబా పాలనలో ఉన్నాము అని. మరి పాలన మన మనస, ప్రేమతో కూడినటువంటి వృత్తి, దృష్టి, మరి ముఖము ద్వారా మురళి. మురళి ఏదైతే ఉందో అది మనకి రోజంతా కూడా పాలన ఇస్తుంది. మీరు అనుభవం చేసి ఉండొచ్చు. మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మరి ఆ డేట్ మురళి మీకు చేరుకొని మీకు అందకపోవచ్చు. మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు పిల్లలు ఉంటారు కదా, మరి పిల్లలు సమస్యలు వచ్చినప్పుడు ఏం చేస్తారు? తల్లి దగ్గరికి పరిగెట్టుకొని వెళ్తారు కదా. మరి అమ్మ ఇలా జరిగింది అని, అలా జరిగింది అని చెప్తూ ఉంటారు. మరి తల్లి దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటారు, అన్నీ వర్ణిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. అలానే మనం పిల్లలం కూడా ఏ సమస్య వచ్చినా మనకి ఎవరు గుర్తొస్తారు? బాప్ దాదా ఇద్దరూ గుర్తొస్తారు కదా. మరి మనం చూసాము బాప్ దాదా లేకపోతే మనస్పూర్వకమైనటువంటి ప్రేమతోటి నా బాబా అని చెప్తే బాబా హాజరైపోతారు. బాబా ఒక్క సెకండ్ కూడా తీసుకోరు. మరి బాబాకి అంత ప్రేమ ఉంది. చాలా ప్రేమ ఉన్నట్లయితే మనం హృదయంతో, మనసుతో పిలిచినట్లయితే బాబా హాజరైపోతారు. మరి అందుకే బాబాకి ఇలా జరిగింది, అలా జరిగింది అని బాబాకి చెప్పినట్లయితే బాబా దానికి జవాబిస్తారు.
మరి కొంతమంది అక్కయ్యలు, అన్నయ్యలు ఈ విధంగా చెప్తూ ఉంటారు. మేమైతే బాబాతో మాట్లాడతాము. కానీ బాబా నుండి మాకేమీ జవాబు లభించదు అని చెప్తారు. బాబా ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. బాబా ఏమీ ఆన్సర్ ఇవ్వరు, జవాబివ్వరు అని చెప్తారు. మరి ఎందుకు బాబా ఇచ్చేటువంటి ఆన్సర్, జవాబు అంటే కొంతమందికిస్తూ ఉంటారు, కొంతమందికివ్వరు అని చెప్తారు. మన బుద్ధి ఎప్పుడైతే పూర్తిగా క్లీన్‌గా, క్లియర్‌గా, స్వచ్ఛంగా ఉంటుందో, స్పష్టంగా ఉంటుందో, సైన్స్ యొక్క సాధనాలు కూడా మీరెక్కడో కూర్చొని బాబా మురళి వింటారు. ఒకవేళ లైన్ క్లియర్‌గా లేకపోతే 4 గంటల వరకు, 3 గంటల వరకు కూర్చొని హ్మ్. ఏది వినపడలేదు, లైన్ క్లియర్‌గా లేదు అని అంటూ ఉంటారు. మరి సైన్స్ యొక్క సాధనాలు ఏం చూసినా సరే, టెలిఫోన్ చూడండి. టెలిఫోన్‌లో కూడా లైన్ క్లియర్‌గా లేకపోతే ఏది సరిగ్గా వినిపించదు. అలానే బాబా యొక్క రెస్పాన్స్ అయితే తప్పనిసరిగా లభిస్తుంది. బాబా జవాబిస్తారు. కానీ మన బుద్ధి క్లీన్‌గా, క్లియర్‌గా ఉండాలి. స్వచ్ఛంగా, స్పష్టంగా ఉండాలి. మరి క్లియర్‌గా కూడా ఉండాలి. ఒక్కొక్కసారి శబ్దం వస్తుంది కానీ క్లియర్‌గా వినిపించదు. అలానే మన బుద్ధి కూడా క్లీన్‌గా, క్లియర్‌గా ఉన్నట్లయితే, టచింగ్ పవర్ ఉన్నట్లయితే తప్పనిసరిగా బాబా జవాబిస్తారు. బాబా ఇచ్చినటువంటి జవాబు మనకి వినపడుతుంది. మరి ఇది ఒక సాధనం బాబాతో మాట్లాడడం. మరి ఇంకొక యుక్తి ఏమి అంటే, మీ దగ్గర ఏ మురళి ఉన్నా సరే, ఆ మురళిని మీరు చదవండి. మరి ఆ మురళిని చదివినప్పుడు మీ సమస్యలకి పరిహారం లభిస్తుంది. మీ డౌట్‌కి, మీ ప్రశ్నలకి జవాబు మురళి ద్వారా బాబా వినిపిస్తారు. మరి ఫారెన్‌లో కూడా చాలామంది అనుభవాలు నేను విన్నాను అని దాది చెప్తున్నారు. బాబా చిత్రం ముందరికి బాబా ఎదురుగా వస్తారు. మరి బాబా జవాబిస్తారు అని చెప్తూ ఉంటారు. మరి అందుకే మనం మొట్టమొదట చూసుకోవాలి. మన బుద్ధి అంతిమ సమయంలో బాబా చెప్పారు కదా! అంతిమ సమయంలో ఒకవేళ వాయిస్‌లెస్ బుద్ధి, నిర్వికారి బుద్ధి ఉన్నట్లయితే వైర్‌లెస్‌గా పనిచేస్తుంది. మరి వైర్‌లెస్ ద్వారా సైన్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా! ఎక్కడి నుండి ఎక్కడికో శబ్దం క్యాచ్ చేస్తుంది అని చెప్తారు. అలానే బాబా కూడా మనకి వైర్‌లెస్ సెట్ ఇచ్చేశారు. అదే వాయిస్‌లెస్ అంటే నిర్వికారి స్థితి. పూర్తిగా నిర్వికారిగా కావాలి. మురళిలో కూడా బాబా నవ్వించారు కదా! కొంతమంది పిల్లలు చెప్తూ ఉంటారు. ఈ పంచ వికారాలు కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం మహాభూతాలు. క్రోధము పెద్ద రూపంలో క్రోధమేమీ రాదు. కానీ ఏదో ఒకటి అంటే చిన్న రూపంలో వస్తుంది. ఆవేశంలోకి రావడం అలా చిన్న చిన్న రూపంలో వస్తూ ఉంటుంది. మరి నేను చెప్పినట్టు వినాలి కదా! వినలేదు. నేను నేననుకున్నట్లు జరగలేదు. ఈ విధంగా చిన్న చిన్న రూపంలో సూక్ష్మ అహంకారం కూడా, కోపము వస్తుంది. మరి ఒకటి స్వమానంలో ఉండి డైరెక్షన్స్ ఇవ్వడము. అప్పుడు ఎవరైనా ఒప్పుకుంటారు. స్వమానంలో స్థితులైనట్లయితే ఆ ప్రకంపనలు, వైబ్రేషన్స్
వెళ్తూ ఉంటాయి. మన సీట్‌లో సెట్ అయ్యి ఆర్డర్ ఇవ్వాలి. నేనేది చెప్తున్నానో అదే రైట్ అని అహంకారంతో అంటే ఇది క్రో క్రోధము యొక్క ఇంకొక రూపము. బ్రహ్మచర్యాన్ని అయితే పాటిస్తూ ఉన్నారు. వేరే వికాలు కూడా ఉన్నాయి కదా! కామం అంటే కేవలం బ్రహ్మచర్యంగా ఉండడం కాదు. కామ వికారం అంటే కామనలు అంటే కోరికలు. నేను కూడా పాత వాళ్ళు, నేను కూడా సీనియరు. ఇక్కడ ఉండే టీచర్ కూడా సీనియరు 12. మరి వాళ్ళు టీచర్ ఎందుకు? నేనెందుకు స్టూడెంటు? నాలో ఏం తక్కువుంది? నేను కూడా 12 సంవత్సరాలైంది జ్ఞానంలోకొచ్చి. నా బుద్ధి కూడా బాగుంది. నేను కూడా శ్రమిస్తూ ఉన్నాను, పురుషార్థం చేస్తున్నాను అని అనుకుంటారు. మరి ఈ ప్రకారమైనటువంటి ఏ కోరికలైనా కావచ్చు. పురుషార్థంలో నేను బాగా ఉన్నాను. కానీ నన్నెవ్వరూ అడగరు. సేవ కూడా చేస్తాను, పురుషార్థం చేస్తాను. కానీ ఎవరు నన్ను పలకరించరు అని అనుకుంటారు. ఇంత బాగా సేవ చేస్తే కూడా ఎవరూ అడగలేదు, ఎవరు అప్రిషియేట్ చేయలేదు అని అనుకుంటారు. మరి ఇలా చిన్న చిన్న కోరికలు ఏదైతే ఉంటాయో, ఇవి కూడా కామ వికారం యొక్క అంశము అని దాది చెప్తున్నారు. అలా వైస్‌లెస్ అంటేనే ఈ వికారాల మనవళ్ళు, పిల్లలు మనవళ్ళు ఉంటారు కదా! అంటే వికారాల అంశం మాత్రం కూడా ఉండకూడదు. దానికే వైస్‌లెస్ బుద్ధి, నిర్వికారి బుద్ధి అని చెప్పబడుతుంది. ఎప్పుడు మన బుద్ధి నిర్వికారిగా అవుతుందో అప్పుడు తప్పనిసరిగా మనకి టచింగ్ అవుతుంది. వైర్‌లెస్‌గా అవుతాము. ఒకసారి 'ప్రకాష్ మణి దాది రమేష్ భాయ్' అమెరికాకి వెళ్లారు. అమెరికా నుండి లాస్ట్ ప్లేన్ అంటే లాస్ట్ ఫ్లైట్ ఎక్కడో కాలిపోయింది. మరి అంటే ప్లేన్ లాస్ట్ ప్లేన్ ఎక్కినప్పుడు అక్కడ టచింగ్ జరిగింది. ఆహ్, అలా ప్లేన్ కాలిపోతున్నట్లుగా. మరి అలాగా మనం నిర్వికారి బుద్ధి ఉన్నట్లయితే బాబా టచింగ్ చేయిస్తూ ఉంటారు. ఒకసారి పోస్ట్ ఆఫీస్ వరకు నీళ్ళొచ్చాయి. అంటే పోస్ట్ ఆఫీస్ దగ్గరే సెంటర్ ఉంది. కానీ సెంటర్‌కి మాత్రం నీళ్ళు రాలేదు. మరి 3, 4 ఇల్లు తర్వాత వరకు నీళ్ళు వచ్చాయి. కానీ సెంటర్‌కి మాత్రం రాలేదు. ఇది సమయానికి బాబా ఇచ్చేటువంటి సహయోగము. సమయానికి మనం సురక్షితంగా ఉంటాము. మరి అక్కడి వరకు వచ్చి ఆగిపోయినియి. మళ్ళా ఇక్కడి వరకు రాలేదు. తర్వాత నీళ్ళు వస్తాయి అని తెలిసి మరి టెర్రస్ పైకి వెళ్ళిపోయారు. తర్వాత సురక్షితంగా ఉన్నారు. అది వేరే విషయం. కానీ బాబా అయితే కాపాడారు కదా! మరి గుజరాత్‌లో కూడా ఎప్పుడైతే భూకంపం వచ్చిందో మరి అన్ని ఇల్లులు కూడా కూలిపోయాయి. కానీ బాబా సెంటరు ఫ్లాగ్ కూడా జెండా కూడా పడిపోలేదు. అంత సురక్షితంగా ఉంది సెంటరు. మరి చుట్టుపక్కల బ్రాహ్మణులెవరైతే ఉన్నారో అక్కడ సెంటర్‌లోనే సురక్షితంగా ఉన్నారు. మరి ఆ విధంగా బాబా అందరిని సురక్షితంగా ఉంచుతారు. కానీ ఎవరైతే పిల్లలవుతారో
స్మృతి చేస్తారో వాళ్ళకే బాబా పాలన ఇస్తారు. మరి పిల్లలు క్యాచ్ చేయాలి కదా! మరి బాబా అజ్ఞానులను కూడా పాలన ఇస్తారు. కానీ వాళ్ళు క్యాచ్ చేయాలి కదా! మరి వేరే లైన్ కూడా క్లియర్‌గా ఉండాలి కదా! ఇప్పుడు నేను కాల్ చేశాను అంటే, అక్కడ కూడా లైన్ క్లియర్‌గా ఉన్నప్పుడే ఫోన్ వెళ్తుంది, మాట్లాడగలను. అలానే మన బుద్ధి లైన్ క్లియర్‌గా ఉన్నప్పుడే తప్పనిసరిగా బాబా టచింగ్ మనకు అందుతుంది. బాబా ఇచ్చినటువంటి జవాబు మనకు అర్థమవుతుంది. మరి గుజరాత్‌లో కూడా జెండా కూడా పడిపోలేదు. అందరూ ఫోటో తీసుకొని వెళ్ళేవాళ్ళు అని దాది చెప్తున్నారు. మరి వేరే ఇల్లులైతే పెద్ద పెద్ద ఇల్లులన్నీ కూడా కూలిపోయాయి. మరి ఎంతమంది పిల్లలు కూడా మరి పరేడ్ చేయడానికి బయలుదేరారు. పిల్లలందరూ కూడా అలానే కింద భూకంపం వచ్చినప్పుడు అందరూ చనిపోయారు. కానీ బాబా సెంటర్ జెండా కూడా కింద పడలేదు. మరి బాబా మనకి ఏ పాలన ఇస్తూ ఉన్నారో, మురళి లేకపోతే సూక్ష్మంగా బాబాతో ఉండేటువంటి సంబంధము, కనెక్షన్. మరి సూక్ష్మంగా ఎంత మనం సూక్ష్మంగా అయిపోతామో, శరీరం యొక్క బాణం నుండి అతీతముగా అవుతామో, ఈ సూక్ష్మ కనెక్షన్ అంత బాగుంటుంది. ఒకవేళ మనం సూక్ష్మ కనెక్షన్‌లో లేకపోయినట్లయితే, పైపైన ఉన్నట్లయితే, సూక్ష్మ కనెక్షన్ నుండి మనం సురక్షితంగా ఉండలేము. అప్పుడు సమయానికి మనం మోసపోతాము. అందుకే మరి బాబా చెప్తూ ఉంటారు, బాబా పాలన ఉంది. పాలనిస్తూ ఉన్నారు. బుద్ధి మనకి క్లీన్ అండ్ క్లియర్‌గా ఉండాలి. బుద్ధి స్వచ్ఛంగా, స్పష్టంగా ఉండాలి. మరి చెప్తూ ఉంటారు బాబా నాకు చెడు సంకల్పాలేమీ రావు అని. కానీ ఒకవేళ మన సంబంధం సరిగ్గా లేకపోయినట్లయితే, మన బుద్ధి స్వచ్ఛంగా లేకపోయినట్లయితే, అప్పుడు కూడా బాబా ఇచ్చినటువంటి టచింగ్ మనకి అర్థం కాదు. సూక్ష్మంగా మన మనస్సు, బుద్ధి అంత స్పష్టంగా ఉండాలి. వ్యర్థము యొక్క నీడ కూడా మన పైన పడకూడదు. మరి మాయ యొక్క నీడ కూడా పడకూడదు. వ్యర్థం వస్తుంది అంటే మాయ యొక్క నీడ. అప్పుడు మనం యోగం చేయలేము. మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఆత్మ బీజరూపము, బీజరూపము, బీజరూపంలో స్థితం కాలేము. మరి బిందువు అనుకుంటాము, జారిపోతూ ఉంటుంది. వేరే విషయాలు మన ఎదురుగా వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే సూక్ష్మంగా ఆత్మ బిందువుగా అయినప్పుడే బిందువు తండ్రి గుర్తొస్తారు. మరి కొంతమంది అక్కయ్యలు, అన్నయ్యలు చెప్తూ ఉంటారు, యోగంలో కూర్చున్నప్పుడు యోగం యొక్క సమయంలో వ్యర్థ విషయాలు ఎక్కువగా గుర్తొస్తూ ఉంటాయి. అలానే గుర్తుకు రావు వేరే సమయంలో. కానీ యోగం చేసే సమయంలో ఎక్కువ గుర్తొస్తాయి అని చెప్తూ ఉంటారు. జరిగిపోయినటువంటి విషయాలు కావచ్చు, వ్యర్థ విషయాలు కావచ్చు, లేకపోతే సేవ యొక్క ప్లాన్స్ వస్తూ, ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. కానీ ఏ సమయంలో ఏ పని చేయాలో అదే చేయాలి కదా! బాబా అమృత వేళ యొక్క సమయం ఇచ్చారు మిలనం చేయడానికి, బాబా నుండి శక్తిని నింపుకోవడానికి. మరి అప్పుడు సేవా ప్లాన్స్ చేయకూడదు. మరి కొంతమందికి ఇది కూడా విఘ్నం వస్తుంది. కానీ ఏ సమయంలో ఏ పని చేయాలో అదే చేయాలి. ఇప్పుడు నాకు దాహం వేస్తుంది చాలా మరి మంచి ఆహారం ఇచ్చినట్లయితే తినగలనా నేను? నాకు మంచిగా అనిపిస్తుందా? లేదు కదా! ఫస్ట్ నాకు నీళ్లు కావాలి అని అనిపిస్తుంది. అందుకే ఏ సమయంలో ఏది చేయాలో అదే చేయాలి. ఏ విధంగా మనం బాబా పాలనలో ఉండాలి. మరి దానికి రెండే మార్గాలు. ఒకటి మురళి,
రోజంతాటికి శ్రీమతం లభిస్తుంది. మరి ఇంకొకటి బుద్ధి లైన్ క్లియర్‌గా, స్పష్టంగా ఉండాలి. మనం ఇంత హృదయంతో బాబాకి దగ్గరగా ఉన్నట్లయితే మనకి పాలన లభిస్తూ ఉంటుంది. మరి బాబా వచ్చింది కూడా ఎందుకు వచ్చారు? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి నా కొరకే బాబా వచ్చారు. యజ్ఞాన్ని రచించడానికి, విశ్వ కళ్యాణం చేయడానికి అది ఆహ్, ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరికి నష ఉండాలి. ప్రత్యేకించి బాబా నా కొరకే వచ్చారు అని నాకనిపించాలి. మురళీ సమయంలో కూడా హాల్‌లో మురళి నడుస్తూ ఉంది. బాబా అందరెదురుగా మురళి చదువుతున్నారు, నడిపిస్తున్నారు, మురళి చెప్తూ ఉన్నారని కాదు. పర్సనల్‌గా, వ్యక్తిగతంగా నా కొరకు బాబా మురళి చెప్తున్నారు అనే భావన మనకుండాలి. అందుకే భక్తి మార్గంలో కూడా చెప్తారు. గీతని పూర్తి సైన్యమంతా నిలిచి ఉంటుంది. జ్ఞానం చెప్తూ ఉంటారు. కేవలం అర్జునుడు మాత్రమే వింటాడు. మరి వేరే వాళ్ళ చెవులన్నీ మూసుకుపోయినాయా? కానీ దీనికి ఇలా చెప్పడానికి కారణమేమి అంటే, మరి బాబా చెప్తారు మురళి అందరి కొరకు చెప్తూ ఉంటారు. కానీ వ్యక్తిగతంగా బాబా నా కొరకే మాట్లాడుతూ ఉన్నారు అని మనం భావించాలి. మరి ఎప్పుడైతే వ్యక్తిగతంగా బాబా మాట్లాడతారు అంటే ఎంత సంతోషం కలుగుతుంది. ఒక్క సెకండ్ అయినా మనం పైకి వెళ్లి దృష్టిని తీసుకోవాలి. మరి పర్సనల్‌గా మనకి అనుభవం కావాలి కదా! మరి ఇంత మురళి నడిపించిన వ్యక్తిగతంగా మనకేదైనా 2 శబ్దాలు చెప్తే కూడా మనకి చాలా సంతోషం కలుగుతుంది కదా! అలానే మనం మురళి వింటే కూడా వ్యక్తిగతంగా బాబా నాకు చెప్తున్నారు అని భావించాలి. అప్పుడు మనకి చాలా నష ఉంటుంది. సంతోషం ఉంటుంది. మరి బాబా మనకి ఒక గంట సమయాన్ని ఇస్తారు. మరి నా కొరకే బాబా మురళి చెప్తూ ఉన్నారు అని మనకి అనుభవం కలగాలి కదా! అప్పుడు మురళిలో చాలా మజాగా ఉంటుంది. మరి భగవంతుడు వచ్చాడు. మరి భగవంతుడు వచ్చిన తర్వాత నేను మురళి పైన అటెన్షన్ ఉండట్లేదు. నిద్ర వస్తుంది. మరి, మరి ఇది మంచిది కాదు కదా! అని దాది చెప్తున్నారు. మరి బాబా వచ్చారు. అప్పుడప్పుడు నన్ను అంటే తనతో పాటు అశరీరిగా చేస్తారు. మరి సూక్ష్మవతనానికి తీసుకొని వెళ్తారు. పరంధామానికి తీసుకొని వెళ్తారు. మరి ఒక్కొక్క మురళిలో బాబా మనకి ఎంత పాలన ఇస్తూ ఉంటారు. శిక్షణ ఇచ్చి మనల్ని సంపూర్ణంగా చేస్తారు. కాబట్టి ఎప్పుడూ మనకి ఇలా అనిపించాలి. వ్యక్తిగతంగా బాబా నా కొరకే చెప్తూ ఉన్నారు అని అనిపించాలి. మీతో ఎవరైనా వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉంటే, మీరు నిద్రపోతూ ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు కదా! అలానే మురళి చెప్పేటప్పుడు బాబా మురళి ఎవరైతే నిద్రపోతారో లేకపోతే
అటెన్షన్ ఉండకపోతే మరి బాబా కూడా మన నుండి దూరం అయిపోతారు. మరి ఇక్కడ మనం మనస్సుతోటి వ్యాపారం చేస్తున్నాము. మరి మన మనస్సుని బాబాకిచ్చాము. బాబా మనస్సుని మనం తీసుకుంటూ ఉన్నాము. ఇది మనస్సుతో చేసేటువంటి హృదయం యొక్క వ్యాపారము అని దాది చెప్తున్నారు. కాబట్టి బాబా ఏం చెప్తారో దాన్ని ఎప్పుడు మనకి అనిపించాలి. ఇది బాబా నా కొరకే చెప్తూ ఉన్నారు అని మనకు అనిపించాలి. ఎవరికి ఏది ఆసక్తి ఉంటుందో మరి జ్ఞానంలో కావచ్చు, యోగంలో కావచ్చు, యోగంలో ఆసక్తి ఉండొచ్చు, ధారణలో ఆసక్తి ఉండొచ్చు, మరి సేవలో ఆసక్తి ఉండొచ్చు. ఈ 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా మనకి. మరి ప్రతి మురళిలో 4 సబ్జెక్టులు కూడా ఉంటాయి. మీకే సబ్జెక్ట్ ఇష్టమో, యోగం కావచ్చు, జ్ఞానం కావచ్చు, ధారణ, సేవ కావచ్చు. కానీ అన్నిట్లో ఉండాలి. కానీ ఎందులో అధికంగా మీకు ఇష్టమవుతుందో మనసు దాంట్లో బిజీగా పెట్టుకోవాలి. వ్యర్థ సంకల్పం వచ్చినప్పుడు ఎప్పుడు ప్రయత్నించకూడదు. నేను బీజరూపంగా కావాలని ప్రయత్నించకూడదు. వి యుద్ధం చేస్తూ ఉంటాం. వ్యర్థంగా సమయాన్ని పోగొట్టుకుంటాము. ఎందుకంటే బలహీనంగా ఉన్నాము. కానీ బలహీనంగా ఉండేటువంటి వ్యక్తి పైకి ఎక్కాలని చూస్తే మరి మెట్లు ఎక్కి తొందరగా ఎక్కాలి అని ప్రయత్నిస్తారు కానీ చేరుకోలేరు. అలానే మనం కూడా వ్యర్థ సంకల్పాలు వచ్చినప్పుడు దాన్ని తొలగించడానికి బీజరూపంగా అవ్వాలి అనే ప్రయత్నం చేయకూడదు. బీజరూపం అనేటువంటిది చాలా సూక్ష్మమైనటువంటి స్థితి. బుద్ధి చాలా స్వచ్ఛంగా, స్పష్టంగా ఉండాలి. మరి దానికి వ్యర్థాన్ని సమాప్తి చేయడానికి మొట్టమొదట సమర్థ సంకల్పాలు ఉండాలి. అరగంట అయిపోతుంది యోగము. మరి రెడ్ లైట్ ఆపేసి వైట్ లైట్ వేస్తారు. కానీ నాకు యోగం కుదరలేదు అని అంటారు. కారణం ఏమి అంటే వ్యర్థ సంకల్పము ఒకవేళ ఉన్నట్లయితే సంకల్పంతో సమాప్తి చేయాలి. ఒకటి వ్యర్థ సంకల్పము, మరి రెండవది సమర్థ సంకల్పము. సమర్థ సంకల్పము అంటే మురళీ పాయింట్స్, వరదానము. మరి 3 పేజీలు మురళి గుర్తుండదు అని చెప్తాము. మరి మెజారిటీ ఎక్కువ మందికి మురళి విన్నప్పుడు ఈరోజు మురళి చాలా బాగుంది, నాకు చాలా ఇష్టమైంది అని చెప్తారు. మరి పని పాటల్లో మునిగిపోయినప్పుడు అడిగితే ఏ పాయింట్ ఏంటి అంటే చెప్పలేరు. ఆలోచిస్తారు కానీ చెప్పలేరు. మరి ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. 3 పేజీలు మురళి పూర్తిగా గుర్తుండకపోవచ్చు, పర్వాలేదు. కానీ వరదానం అయితే చిన్నది కదా, 4 లైన్లు ఉంటాయి, 4 లైన్లు ఉంటుంది. వరదానం కూడా గుర్తుండకపోతే స్లోగన్ ఒక అర లైను ఉంటుంది. ఒక స్లోగనే గుర్తుంచుకున్నా చాలు. దాని గురించి ఆలోచించండి. బాబా చెప్పారు, కానీ దీని రహస్యం ఏంటి? ఇలా అవ్వడం ద్వారా ఏమి లాభాలు? దీన్ని ఎలా అనుభవం చేయాలి? దీంట్లో ఇలా ఆలోచిస్తూ మునిగిపోవాలి. ఒక స్లోగనే గుర్తు చేసుకున్నా దాంట్లో మునిగిపోవాలి. ఒకవేళ స్లోగన్ గుర్తుకు రాకపోయినా సరే, ఒక శబ్దము నా బాబా అని గుర్తు చేసుకోవాలి.
మనం ఈ విధంగా ఏదో ఒక విధిని అలవాటు చేసుకోవాలి. ఏ విధి లేకుండా మనం సిద్ధిని ప్రాప్తింప చేసుకోలేము. బాబా ప్రతి ఒక్క మురళిలో ఏదో ఒక విధిని తెలియచేస్తూ ఉంటారు. ఏదో ఒక విధిని మీ దానిగా చేసుకోవాలి. బాబా ఇది కూడా చెప్పారు, ఇది కూడా చెప్పారు. బిందు కాకపోతే ఫరిస్తాగా కావాలి. ఫరిస్తాగా అయ్యి బాబాతో మాట్లాడుతూ ఉండాలి. అందులోనే సమయాన్ని గడిపేయాలి. మరి అలానే ఒక్కొక్కసారి బీజ రూపము ఉండదు, ఫరిస్తాను ఉండదు. అలానే బిందు రూపము ఉండదు. సమయం వ్యర్థంగా పోగొట్టుకుంటారు. మరి ఫరిస్తా అయితే ఫరిస్తా స్వరూపంలో స్థితులు కావాలి. లేకపోతే ఆత్మిక వార్తాలాపము. అంటే బాబాతో ఎప్పుడూ ఆత్మిక సంభాషణ చేయడం, మాట్లాడడము. ఇలా ఏదో ఒక రూపంలో స్మృతి కనెక్షన్ ఉండాలి. అలా ఇది ఏదీ లేకుండా ఉన్నట్లయితే వ్యర్థ సంకల్పాలు వస్తూ ఉంటాయి. సమయం వ్యర్థంగా పోగొట్టుకుంటాము. లేకపోతే మనం యోగంలో యుద్ధం చేస్తూ చేస్తూ చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. మరి కొంతమంది అలసిపోతారు. అలసిపోయి అలా ఆలోచిస్తూ ఉంటారు. నా పార్టే లేదు, నాకు భాగ్యం లేదు అని అనుకుంటూ ఉంటారు. బాధపడుతూ ఉంటారు. భాగ్యం ఎందుకు లేదు? ఎప్పుడైతే నేను బాబా దగ్గరికి వచ్చానో, మరి భాగ్యమే నన్ను బాబా దగ్గరికి వచ్చేలాగా చేసింది కదా! మరి ఈ విధంగా ఎలా చెప్పగలరు? నాకు భాగ్యమే లేదు అని. బాబా దాది చెప్తూ ఉన్నారు. లాస్ట్‌లో మనం విజయులుగా అయిపోతాము. తెలీదు ఎవరు అంతిమంలో చివరికి విజయిగా అవుతారు అని. కాబట్టి ఎప్పుడు బాధపడకూడదు. నా పార్ట్ లేదు, నా భాగ్యం లేదు, నేను చేయలేను, ఇది చాలా కష్టం అనిపిస్తుంది, చాలా శ్రమించాలి. ఆ విధంగా ఆలోచించొద్దు. యోగం కుదరదు. ఈ విధంగా వ్యర్థం ఆలోచించొద్దు. బాధపడకూడదు. బాబా నన్ను సెలెక్ట్ చేసుకొని తన తనవాడిగా చేసుకున్నారు. మరి తన దగ్గరికి చేర్చుకున్నారు. అందుకే మనం ఇంత టికెట్ తీసుకొని ఖర్చు పెట్టి బధవానానికి వెళ్తాం కదా! మరి బాబా యొక్క ఆశీర్వాదము, వరదానం లభిస్తే చాలు అన్నీ జరిగిపోతూ ఉంటాయి అని అనుకుంటారు. బాబా వరదానం మరి మీరు వచ్చారు, మధువనానికి వచ్చి చేరుకున్నారు అంటే ఎవరి ద్వారా వచ్చారు? బాబా యొక్క వరదానం, బాబా యొక్క ఆశీర్వాదమే మిమ్మల్ని తీసుకొని వచ్చింది కదా! కాబట్టి భాగ్యమైతే ఉంది. భాగ్యంలో లేదు అని అనుకోకూడదు. మనం భాగ్యవంతులము. మనకి భాగ్యము ఉంది. అందుకే మరి భగవంతుడు నన్ను ఇష్టపడి తనవాడిగా చేసుకున్నారు. మరి ఎంతోమంది ఉన్నారు ప్రపంచంలో. వాళ్ళందరిని ఎందుకు బాబా తన బిడ్డలుగా చేసుకోలేదు? సైన్స్‌లో చాలా ఆహ్, సైంటిస్ట్‌లున్నారు. పెద్ద పెద్ద వాళ్ళున్నారు. వాళ్ళందరినీ కూడా బాబా సెలెక్ట్ చేసుకోలేదు కదా! నాలో విశేషత ఉంది కాబట్టే బాబా నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. నాలో ఏ గుణము లేదు, శక్తి లేదు అని అనుకుంటాము. కానీ నాలో ఏ విశేషత అయితే ఉంది కదా! బాబాని తెలుసుకునేటువంటి కళ్ళు నాకున్నాయి కదా! మరి కొంతమంది చెప్తూ ఉంటారు, బాబా విశేష ఆత్మలు అని చెప్తారు. కానీ నేను విశేష ఆత్మని కాదు. నాలో ఏ విశేషత ఉందో నాకే అర్థం కాదు అని చెప్తూ ఉంటారు. కానీ మీలో చాలా పెద్ద విశేషత ఉంది. భగవంతుడిని తెలుసుకున్నారు.
మరి ఇంకేం విశేషత కావాలి మీకు అని దాది అడుగుతున్నారు. మరి భగవంతుడు మిమ్మల్ని ఇష్టపడ్డారు. మరి భగవంతుడు ఇష్టపడ్డం అనేది తక్కువ విషయం కాదు కదా! తక్కువ మాట కాదు. మరి భగవంతుడు ఎప్పుడు రాంగ్ కాదు కదా! తప్పు చేయరు కదా! మరి ఎవరినైతే భగవంతుడే ఇష్టపడ్డారో వాళ్ళు విశ్వానికి కూడా ఇష్టమవుతారు. కాబట్టి నేను విశేష ఆత్మని. మా అమ్మ మా అమ్మ ఉదాహరణ దాది చెప్తూ ఉన్నారు. మా అమ్మతో మా అమ్మని చూసుకునేటువంటి వాళ్ళు కూడా మా అమ్మతో ఉండేవాళ్ళు. మరి రమేష్ భాయ్ ఇంట్లో మా అమ్మ ఉన్నారు. మరి డాక్టర్ చెకింగ్ చేయడం కొరకు వచ్చారు. ఒకే మంచం పైన మా అమ్మ కూర్చున్నారు తయారయ్యి. మరి వాళ్ళతో ఉండేటువంటి వాళ్ళు కూడా కూర్చున్నారు ఇంకొక మూల. మరి డాక్టరొచ్చారు. డాక్టరొచ్చి మా అమ్మతో ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణి, "మీ ఆరోగ్యం ఎలా ఉంది?" అని అడిగారు. అప్పుడు మా అమ్మ బ్రాహ్మణి చెప్పారు, "నేను పేషెంట్ కాదు, పేషెంట్ వీళ్ళు" అని మా అమ్మని చూపించారు. మరి మా అమ్మ ముఖం అలా ఉండేది. రెడ్‌గా అంటే ఎర్రగా ఉండేది. మరి వీళ్ళు పేషెంట్ లాగానే లేరు అని డాక్టర్ అన్నారు. మా అమ్మకైతే కష్టం ఉంది. కానీ మా అమ్మ మా అమ్మని కొంతమంది అడిగేవాళ్ళు అన్నయ్యలు, అక్కయ్యలు, "మీకు తెలుసు మరి కష్టమవుతుంది. కానీ మరి కష్టము వచ్చినా సరే సహన శక్తి ఉండేది మా అమ్మలో." మా అమ్మ చెప్పేవాళ్ళు, "మీరు కలుస్తూ ఉంటారు, అందరితో మాట్లాడుతూ ఉంటారు. మీకు అనారోగ్యంగా ఉంది, ఏదో కష్టం ఉంది అనేది ఎవరికీ అనిపించదు" అని చెప్పేవాళ్ళు. లోపల ఆ నొప్పి ఉండొచ్చు, కానీ బయటకి మాత్రం ఏది కనిపించేది కాదు. చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. ముఖంలో నొప్పి కూడా కనిపించేది కాదు అని దాది చెప్తున్నారు. మరి చేసినటువంటి లెక్కాచారాలు, ఆ లెక్కాచారాలని సమాప్తి చేయాలి. యోగము ద్వారా లేకపోతే యోగము ద్వారా కావచ్చు, ఇలా మరి రోగాల ద్వారా కావచ్చు సమాప్తి చేయాలి అని మా అమ్మ చెప్పేవాళ్ళు. మరి నా లెక్కాచారాలు ఏదైనా మిగిలి ఉంటే మరి ధర్మరాజపురిని కూడా క్రాస్ చేసుకొని వెళ్ళాలి. ఒకవేళ కొద్దిగా ఏదైనా కలియుగి సంస్కారాలు ఉన్నట్లయితే అంటే ఇక్కడ కూడా కస్టమ్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటారు కదా! అలానే ధర్మరాజపురిలో కూడా మరి ధర్మరాజపురి వేరే టాపిక్కు. కానీ మా అమ్మ చెప్పేవాళ్ళు, నేను ఇక్కడే అన్ని లెక్కాచారాలని సమాప్తి చేయాలి అని చెప్పేవాళ్ళు. మరి ఇదే సంతోషంగా ఉంటారు ఎప్పుడూ. ఎందుకంటే బాబా ఒడిలో కూర్చొని లెక్కాచారాల్ని సమాప్తి చేస్తున్నాను అనే సంతోషంలో మా అమ్మ ఉండేవాళ్ళు. బాబా ఒడిలో కూర్చొని శుభ భావన ఏదైతే లభిస్తుందో అందరి ఆశీర్వాదాలు లభిస్తాయి. మరి ఈ సంతోషం ద్వారా నాకు నొప్పి తెలియదు అని మా అమ్మ చెప్పారు. ఒక్కొక్కసారి వ్యక్తులతో లెక్కాచారాలుంటాయి. ఒక్కొక్కసారి మన మనసు, సంస్కారాల లెక్కాచారాలుంటాయి. శరీరంతో కూడా లెక్కాచారాలుంటాయి. రకరకాల లెక్కాచారాలు ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా ఏదైనా సరే నా పైన ఒక 10 కిలోల బరువు ఉన్నట్లయితే, ఒకవేళ 2 కిలోలు తక్కువైనా సరే సంతోషం కలుగుతుంది కదా! ఆ!
మరి 2 కిలోలు తక్కువయింది, తేలికగా ఉన్నాను అని సంతోషం కలుగుతుంది కదా! అలానే నేను యోగము ద్వారా లెక్కాచారాలు సమాప్తి చేసుకుంటున్నాను. అందుకే సంతోషంగా ఉంటాను. నాకు దుఃఖం కాదు అని మా అమ్మ జవాబిచ్చారు. మరి చివరి రోజు కూడా ఎప్పుడు మా అమ్మ శరీరం వదిలారో, దానికంటే మొదలు ఒక గంట శరీరం వదలక ముందర ఒక గంట ముందర మా అమ్మ లాస్ట్ రోజు పాండవ భవనంలో మీరు చూసి ఉండొచ్చు. ద్రాక్షి తోట పాండవ భవనంలో ద్రాక్షి తోట ఉండేది కదా! మరి ద్రాక్షి కోసి అందరికి 2 సెంటర్‌కి కూడా పంపించేవాళ్ళు. ఇక్కడ కూడా బాబా ఇంటిది అని అందరికీ తినిపించేవాళ్ళు. మరి లాస్ట్ రోజు, చివరి రోజు తన చేతులతో పిల్లలందరిని పిలిచి పంచారు. మరి పిల్లలందరిని పిలిచారు. అక్కడ పని చేసేటువంటి వాళ్ళుండేవాళ్ళు. వాళ్ళకి కూడా మా అమ్మ పిలిచి ఇచ్చారు. మరి దాని తర్వాత ఒక గంట తర్వాత శరీరం వదిలారు. మరి స్థితి చూడండి ఎలా ఉంది మా అమ్మది అని. మరి 3 గంటలు పట్టింది మా అమ్మకి అవన్నీ పంచడానికి. మరి ఇది మా అమ్మ యొక్క స్థితి. లెక్కాచారాలు కూడా సమాప్తి అయిపోయినాయి కదా! మరి ఎంత ఆశీర్వాదం లభించింది మా అమ్మకి. అలానే ఏ లెక్కాచారాలైనా సరే మనస్సుది కావచ్చు. మరి కొంతమంది తన మనస్సు యొక్క లెక్కాచారాలే ఉంటాయి. మరి వేరే వాళ్ళు దానికి కారణం కాదు. మన మనస్సు యొక్క లెక్కాచారాలే ఉంటాయి. ఇది మనసు యొక్క రోగము. మరి కొంతమందికి వ్యక్తుల ద్వారా లెక్కాచారాలు ఉంటాయి. అది సమాప్తినే కాదు. మరి అప్పుడు అనుకుంటారు, నాకు తెలీదు ఈ లెక్కాచారాలేంటో అని అనుకుంటూ ఉంటారు. మరి కొంతమందికి ప్రకృతితో కూడా లెక్కాచారాలు ఉంటాయి. కొంతమందికి వాతావరణంతో కూడా లెక్కాచారాలుంటాయి అని దాది చెప్తున్నారు. ఇలా రకరకాలుగా లెక్కాచారాలు ఉంటాయి. కానీ మన లెక్కాచారాలు సమాప్తి చేయాలి, సంతోషంగా సమాప్తి చేయాలి. బరువు తగ్గిపోయింది అంటే నాకు చాలా కఠినమైన లెక్కాచారాలున్నాయి, సమాప్తి కావట్లేదు అని బాధపడకూడదు. ఎప్పుడు సంతోషంగా లెక్కాచారాల్ని సమాప్తి చేయాలి. బాబా నా తోడుగా ఉన్నారు. బాబా నా చేయి పట్టుకున్నారు కదా! మరి పాట పాడుతూ ఉంటారు కదా! చేతిలో చేయి పెట్టాము అని బాబాతో పాట పాడుతూ ఉంటారు కదా! మరి బాబా మన చేయి పట్టుకున్నారు అంటే మనం ఎక్కడ మునిగిపోము. మనల్ని బాబా రక్షిస్తారు. మరి పడిపోయేటువంటి వాళ్ళు ఉంటే రక్షించేటువంటి వాళ్ళు ఉన్నట్లయితే మనం రక్షింపబడతాము కదా! అలా బాబా మన తోడుగా ఉన్నారు. కంబైన్డ్‌గా ఉన్నారా పక్కాన? అని బాబా అడుగుతూ ఉన్నారు. మరి కంబైన్డ్‌గా ఉన్నాము కదా బాబాతో. ఎంత బలహీనంగా ఉన్నా సరే బాబాతో కంబైన్డ్ సంఘము యొక్క రంగు అని చెప్తారు. ఏదైనా సాంగత్యం యొక్క ప్రభావం పడుతుంది అంటే బాబాతో నేను కంబైన్డ్‌గా ఉన్నట్లయితే బాబా సాంగత్యం యొక్క ప్రభావం నా పైన పడుతుంది కదా తప్పనిసరిగా. అందుకే మనం ఎప్పుడూ కూడా బాధపడకూడదు.
లేకపోతే కొద్దిగా బాధపడాలా అని దాది అడుగుతున్నారు. బాధపడేటప్పుడు అనుకోవాలి నేను మాస్టర్ సర్వశక్తివంతుడిని. నాతో బాబా తోడుగా ఉన్నారు అని గుర్తు చేసుకోవాలి. మరియు మురళిలో కూడా బాబా చెప్పారు పురుషార్థం చేస్తూ, చేస్తూ శ్రమిస్తూ అలసిపోయినట్లయితే మా హ్మ్. అంటే తల్లి ఒడిలో పడుకోండి అని బాబా చెప్పారు. మరి అలసిపోయినప్పుడు బెడ్ పైన పడుకుంటారు కదా! మరి శివ్ బాబా తల్లి కూడా కదా! ఎప్పుడైతే అలసిపోతారో అప్పుడు తల్లి ఒడిలో పడుకోండి. అప్పుడు ఆరాంగా పడుకున్నట్లయితే అప్పుడు అలసట అంతా పోతుంది. బాబా అన్ని సలహాలు ఇచ్చారు. కానీ సమయానికి మనం ఉపయోగించాలి. సమయానికి ఉపయోగించరు. తర్వాత గుర్తొస్తుంది అని దాది చెప్తున్నారు. బ్రహ్మ బాబా మాకు భాషణ చేయడానికి పంపించేవాళ్ళు. బాబా ఈరోజు ప్రోగ్రామ్ ఇలా ఉంది. ఈ టాపిక్ పైన మేము భాషణ చేయాలి. బాబా జ్ఞానసాగరుడు కదా! బాబా వెంటనే పాయింట్స్ ఇచ్చేవాళ్ళు. మరి వెళ్తున్నావు కదా! ఇది చెప్పాలి, అది చెప్పాలి అని పాయింట్స్ చెప్పేవాళ్ళు బాబా. మరి బాబా చెప్పేవాళ్ళు నేనేం చెప్పానో అది భాషణ చేసి రండి. మళ్ళా నేను అడుగుతాను. ఈ పాయింట్స్ అన్నీ చెప్పారా? లేకపోతే మర్చిపోయారా? అని నేను అడుగుతాను అని బాబా అనేవాళ్ళు. మరి మేము భాషణ చేయడానికి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని పాయింట్లు మర్చిపోయేవాళ్ళము అని దాది చెప్తున్నారు. మళ్ళా గుర్తొచ్చేది. ఇది చెప్పాల్సింది, అది చెప్పాల్సింది మర్చిపోయాము. మరి బాబా ఎదురుగా వెళ్ళి బాబా అడుగుతారు తప్పనిసరిగా అని అనుకునేవాళ్ళము. మరి బాబా తప్పనిసరిగా అడిగేవాళ్ళు. అన్ని పాయింట్స్ చెప్పారా? నేను చెప్పిన విషయాలన్నీ మర్చిపోకుండా చెప్పారా? అని బాబా అడిగేవాళ్ళు. మరి మర్చిపోయాము అని చెప్తే బాబా చెప్పారు సమయానికి గుర్తుకు రావాలి కదా! అని బాబా చెప్పేవాళ్ళు. మరి బాబా ఈ విధంగా శిక్షణ ఇచ్చి మాకు అన్నీ నేర్పించేటువంటి వాళ్ళు. కాబట్టి సమయానికి గుర్తుకు రావాలి. మరి తర్వాత గుర్తొస్తే దాని వలన లాభం ఏముంటుంది? మరి శక్తులు కూడా అలానే. ఏ సమయంలో సహన శక్తి కావాలో ఆ సమయంలో గుర్తుకు రాదు. పూర్తిగా అయిపోయినప్పుడు ఒకవేళ అలా చేయకుండా ఉండుంటే ఎంత బాగుండేది అని అనుకుంటారు. ఇలా మాట్లాడకుండా ఇలా మాట్లాడి ఉండుంటే ఎంత బాగుండేది అని అనుకుంటారు. కాబట్టి సమయానికి శక్తి గుర్తుకు రావాలి, ఉపయోగించాలి. ఎదిరించాలి. కానీ ఆ సమయంలో భయమొచ్చింది. భయపడతారు. తర్వాత నాలో ఎదిరించేటువంటి శక్తి ఉంది కానీ ఉపయోగించలేదు అని అనుకుంటే ఏం ప్రయోజనము అని దాది అడుగుతున్నారు. కాబట్టి సమయానికి మనం ఆ శక్తిని ఉపయోగించాలి. శక్తులు అన్నీ ధారణ చేస్తున్నాము. కానీ నంబర్ ఎందుకు అవుతుంది? మరి 108 16,108 మరి ఒక నంబరు లాస్ట్ 16,000లో లాస్ట్ నంబర్‌కి ఎంత తేడా ఉంటుంది. కానీ మనకి చదివించేటువంటి వాళ్ళు ఒకే టీచరు, ఒకే చదువు. మరి ఒక నెల ఉండేటువంటి వాళ్ళు కూడా అదే మురళి చదువుతారు. మరి చదువు ఒకటే, చదివించేటువంటి వాళ్ళు ఒకరే. మరి మనం ఇన్ని నంబర్స్ అంటే నంబర్ వారుగా ఎందుకున్నాము? అందరిలో జ్ఞానం ఉంది. అందరూ వింటున్నారు. కానీ శక్తులు అందరూ బాబాకి ఇచ్చారు. అందరికీ ఇచ్చారు. కానీ దాన్ని సమయానికి ఉపయోగించుకునేటువంటి విధానము మనకి రావాలి అని దాది చెప్తున్నారు. ఎప్పుడైతే క్వెషన్ పేపర్ ఉంటుందో మరి సమయానికి ఆ ప్రశ్నలకి మనం జవాబు ఎగ్జామ్ పరీక్షల సమయంలో అది రాయగలగాలి. తర్వాత గుర్తొస్తే ఏం ప్రయోజనము? ఏదైనా విషయం మన ఎదురుగా వచ్చినప్పుడు సమయానికి బాబా ఏదైతే చెప్తారో, ఏ విధానము ద్వారా
దాన్ని ఉపయోగించాలని చెప్తారో అది గుర్తొచ్చిందా? ఒకవేళ గుర్తుకు రాలేదు అంటే మరి దాని వలన ఏం ప్రయోజనము? కాబట్టి మనన చింతన చేయాలి. ఈ శక్తి ఏంటి? ఏ సమయంలో ఉపయోగించాలి? ఏ విధంగా ఉపయోగించాలి? ఈ విధంగా మనన చింతన చేసి లోపల రిపీట్ చేస్తూ ఉన్నప్పుడు సమయానికి ఆ విషయము గుర్తొస్తుంది. ఆ శక్తి గుర్తొస్తుంది. మనన చింతన చేసినప్పుడు సమయానికి అది ఇమర్జ్ అవుతుంది, గుర్తొస్తుంది. మరి ఈ పురుషార్థం మనందరం కూడా చేస్తూ ఉన్నాము, చేయనే చేయాలి. మరి ఈరోజు టాపిక్ స్వరాజ్యం గురించి చెప్పారు. కానీ నేను వేరే విషయం గురించి చెప్పాను. స్వరాజ్యము అనేది చాలా సహజము. స్వయ స్వరాజ్యము స్వయం యొక్క రాజ్యము. స్వరాజ్యము అనుభవం అవుతుంది. ఏ విధంగా రాజుకి రాజ్యం యొక్క నష సింహాసనం పైన కూర్చున్నప్పుడు ఆ నష ఉంటుంది. మనకి కూడా స్వరాజ్యం యొక్క అనుభవము ఎప్పుడు మనం భృకుటి మధ్యలో నేను ఆత్మ సింహాసన అధికారిగా ఈ కూర్చున్నప్పుడే మనకి అనుభవం స్వరాజ్యం యొక్క అనుభవం కలుగుతుంది. మనం ఆ సింహాసనం పైన కూర్చుంటే స్వరాజ్యం యొక్క అనుభవం తనకు తానుగానే అవుతుంది. మరి జడ్జి ఎప్పుడైనా కుర్చీలో కూర్చున్నప్పుడు ఎంత అధికారం ఉంటుందో అదే జడ్జి ఇంటిలో ఉన్నప్పుడు మరి తండ్రిగా, బాబాయిగా అలా ఏదో ఒక సంబంధంలో ఉంటారు. కానీ జడ్జి సీట్‌లో కూర్చున్నప్పుడు ఎంత నష ఉంటుంది. అలానే మనకి ఈ స్మృతి ఉన్నప్పుడు నేను ఆత్మ, స్వరాజ్యాధికారి ఎవరు? ఆత్మనే కదా! మరి నేను ఆత్మ రూపంలో స్థితమైనప్పుడు, ఆత్మాభిమానిగా అయినప్పుడు స్వరాజ్యం యొక్క నష ఉంటుంది. ఆ స్థితి యొక్క ఆసనం పైన ఎంత మనం కూర్చుంటామో, ఆ స్మృతిలో మనం ఎంత ఉంటామో, అంత నష ఉంటుంది అని దాది చెప్తున్నారు. స్వరాజ్యం అయితే మనకి బాబా ఇచ్చారు. నేను ఆత్మనే కదా! నేను అనే శబ్దం ఆత్మతో చేర్చాలి. ఈ శరీరంతో కాదు. నేను తలనొప్పి అని చెప్పరు కదా! నాకు తలనొప్పి అని చెప్తారు. నేను తలనొప్పి అని ఎవరు చెప్పరు కదా! అంటే నేను అనే శబ్దము ఆత్మతోనే జోడింపచేయాలి. మరి ఎప్పుడైతే నేను అని చెప్తారో నేను అనే శబ్దం ఎప్పుడు ఉపయోగించినా సరే మనకి స్మృతి రావాలి, గుర్తుకు రావాలి. నేను అంటే ఆత్మ. నేను దేహాభిమానంతో కూడినటువంటి నేను అని ఉపయోగించకూడదు. నేను యజమాని, ఆత్మని, అధిపతిని. ఆత్మ నిశ్చయ బుద్ధిలో ఉండడము ఇదే స్వరాజ్యం యొక్క స్థితి. ఈ స్థితిలో స్థితం కావాలి. నేను ఆత్మ. మేము ప్రారంభంలో వచ్చినప్పుడు చిన్న పిల్లలము. మనకు పరమాత్మ యొక్క జ్ఞానం స్పష్టంగా లేదు. కృష్ణుడి యొక్క జ్ఞానం ఉండేది. మరి బాబాని పరమాత్మ బిందు అని ఏమి జ్ఞానం లేదు. కేవలం ఆత్మ యొక్క జ్ఞానము. మరి బాబాని కృష్ణుడిగా తెలుసుకునేవాళ్ళము. కృష్ణుడు మాకు లభించాడు అని అనుకునేవాళ్ళము. మరి సాక్షాత్కారం కూడా కృష్ణుడు, వైకుంఠము, సూక్ష్మవతనం, పరంధామం ఏమీ లేదు. ఆత్మ యొక్క జ్ఞానం అయితే ఉంది. మరి పరస్పరం మాట్లాడేటప్పుడు కూడా ఆత్మ అనుకొని ఆత్మని చూసేవాళ్ళము. ఆత్మ ఈ పని చేస్తూ ఉంది. ఆత్మ కర్మేంద్రియాల ద్వారా ఈ పని చేస్తూ ఉంది. ఆత్మ అనే పాఠం చాలా పక్కాగా అయిపోయింది. మరి ఇంక ఏ స్మృతి ఉండేది కాదు. ఇంకేది గుర్తుకు వచ్చేది కాదు. మరి చేతులు
కాళ్ళు అన్నీ ఉపయోగించేటువంటి వాళ్ళం. కానీ నేను ఆత్మ యజమానిని. ఈ కర్మేంద్రియాలకి ఏ విధంగా ఆఫీస్‌లో కూడా యజమానులు ఉంటారు కదా! వాళ్ళు పని వాళ్ళతో పని చేయిస్తూ ఉంటారు. కానీ పని చేయిస్తూ ఉన్నప్పుడు నేను డైరెక్టర్ కాదు, యజమానిని కాదు అని మర్చిపోరు కదా! అలానే బాబా కూడా చెప్తారు. ఆత్మ కర్మేంద్రియాలు పనిచేసేటువంటి కర్మచారులు. మరి కర్మచారులతో పని చేయించేటువంటి నేను ఆత్మని యజమానిని. మరి యజమాని యొక్క పనేముంటుంది? ఏ ఆర్డర్ ఇస్తే అది, ఏ ఆజ్ఞనిస్తే ఆ కర్మేంద్రియాలు ఆ ఆజ్ఞని ఒప్పుకోవాలి. మరి నేను ఆత్మ స్వరాజ్య అధికారి అని తెలుసుకున్నట్లయితే, మీ కర్మచారులు ఏ కర్మేంద్రియాలు కూడా ఎప్పుడూ మోసం చేయవు. మరి ఇంట్లో కూడా ఎవరైనా పనివాళ్ళు ఉన్నప్పుడు మరి యజమాని పవర్‌ఫుల్‌గా లేకపోతే, పని చేసేటువంటి వాళ్ళు కూడా యజమానిగా అయిపోతారు. మరి యజమానులు పని చేసేవాళ్ళుగా అయిపోతారు. అలానే మన కర్మేంద్రియాలు కూడా మనం ఆత్మ స్వరాజ్యాధికారి. కానీ ఈ కర్మేంద్రియాలు మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. దేహాభిమానం వచ్చేస్తుంది. దేహాభిమానం వచ్చినట్లయితే కర్మేంద్రియాలు మోసం చేస్తాయి. ఆత్మ తన స్థితి అనే ఆసనం పైన కూర్చోవాలి. సీట్ పైన కూర్చోవాలి. సీట్ పైన సెట్ కాకపోతే అప్‌సెట్ అవుతారు. మరి ఇప్పుడు ఇక్కడ మీరు కూర్చున్నారు. ఒక గంట అయినా సరే కూర్చునేటువంటి సీటు బాగా లేకపోతే నాకు నొప్పి కలుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని అనుకుంటారు కదా! ఆలోచన అయితే వస్తూ ఉంటుంది. మరి సీట్ పైన సెట్ అవ్వాలి. సీటు అంటే నేను యజమానిని, నేను ఆత్మ యజమానిని. ఈ కర్మేంద్రియాలు పనిచేసేటువంటి కర్మేంద్రియాలు. ఈ సీట్ పైన సెట్ అవ్వాలి. అప్పుడు ఎప్పుడు అప్‌సెట్ అవ్వరు. ఆత్మ అభిమాని యొక్క ఫౌండేషన్ చాలా పక్కాగా చేసుకోవాలి. మాట్లాడుతూ కూడా మనకి గుర్తుకు రావాలి. నేను ఆత్మ, ఆత్మతో మాట్లాడుతూ ఉన్నాను. మరి కొంతమందికి మనసా సేవ చేసినట్లయితే, మనసా సేవ కూడా ఎలా చేస్తాము? ఆత్మ ఆత్మకే ఇవ్వడం కదా! ఆత్మకి శక్తిని ఇస్తాము. శరీరానికి కాదు కదా! మనకి ఆత్మతోనే పని కదా! మరి ఆత్మాభిమానిగా అవ్వనట్లయితే మనసా సేవ కూడా సఫలం కాదు. ఎందుకంటే ఆత్మ ఆత్మకే ఇస్తుంది. మనమే ఆత్మ అనుకోకపోతే వేరే ఆత్మలకి శక్తిని ఎలా ఇవ్వగలము? కాబట్టి మనసా సేవ కూడా ఆత్మాభిమాని స్థితి, స్వరాజ్యాధికారి స్థితిలో స్థితమైనప్పుడే మనసా సేవ చేయగలము. లేకపోతే మనసా సేవలో సఫలత లభించదు. మరి కొన్నిసార్లు చెప్తూ ఉంటారు, మనసా సేవ అయితే చేస్తూ ఉంటాను. కానీ వాయుమండలము, వాతావరణం పరివర్తన కాదు అని చెప్తారు. ఎందుకు పరివర్తన కాదు అంటే, మీరు ఆత్మాభిమాని స్థితిలో స్థితమయ్యి చేశారా? అని దాది అడుగుతున్నారు. లేకపోతే వేరే సంకల్పాలు చేశారా? ఆత్మ ఆత్మకే ఇస్తుంది. నడుస్తూ, తిరుగుతూ కూడా పరిశీలించుకోవాలి. నేను స్వరాజ్య అధికారిగా ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయిస్తూ ఉన్నానా? కర్మ చేస్తూ కూడా దీన్ని చేయొచ్చు. అంటే మనసా సేవ చేయొచ్చు. ఒకవేళ డైరెక్టర్ డైరెక్షన్ ఇచ్చినట్లయితే డైరెక్షన్ ఇస్తూ కూడా నేను డైరెక్టర్ అని మర్చిపోరు కదా! గుర్తుంటుంది కదా నేను డైరెక్టరు అని. అలానే నేను స్వరాజ్యాధికారిని. పని పాటలు చేస్తూ కూడా ఇది చేయొచ్చు.
పని చేస్తూ నేను ఆత్మాభిమానిగా ఎలా కావాలి అని అనుకోకూడదు. ఎందుకంటే ఆత్మనే పని చేయిస్తుంది కదా! ఆత్మనే కర్మేంద్రియాల ద్వారా చేయిస్తూ ఉంది కదా! కాబట్టి నిరంతర యోగము కూడా ఆత్మాభిమాని స్థితి నుండే నిరంతరము యోగం చేయగలము. అప్పుడు స్వాభావికంగా యోగము కుదురుతుంది. ఎందుకంటే ఆత్మకి వేరే సంబంధమే లేదు. ఈ ప్రపంచం యొక్క విషయాలు, దేహాభిమానము, దేహం యొక్క సంబంధాలు, దేహం యొక్క పదార్థాలు ఇవన్నీ కూడా దేహంతో ఉంటాయి. కానీ ఆత్మ యొక్క సంబంధం పరమాత్మ. పరమాత్మ తప్పించి వేరే ఏ సంబంధము లేదు. అందుకు మనం ఎంత ఆత్మాభిమానిగా ఉంటామో, అంత నిరంతరము బాబాని స్మృతి చేయడం కూడా సహజంగా ఉంటుంది. ఎందుకంటే ఆత్మకి ఎవ్వరూ లేరు కదా! మరి బాబానే మన ప్రపంచము కదా! ఆత్మ యొక్క నేచర్ స్వభావమే జ్ఞాన స్వరూపం, సుఖ స్వరూపం, శాంతి స్వరూపం. మనం ఆ స్వభావంలో స్వాభావికంగా స్థితమైపోతాము. కాబట్టి ఆత్మాభిమాని స్వరాజ్యాధికారి యొక్క అర్థమే ఆత్మిక స్వరూపంలో స్థితమవ్వడము. మరి సహజం కూడా ఒరిజినల్‌గా నేను ఆత్మనే వాస్తవికంగా. మరి ఇది కొంత దేహాభిమానం నుండి విస్మృతి చెందాను. కానీ వాస్తవికంగా నేను ఆత్మనే కదా! ఈ స్మృతిలో ఉండడం వలన అన్నీ సహజంగా అయిపోతాయి. ఏ కర్మేంద్రియం కూడా మనల్ని మోసం చేయలేదు. మరి మొట్టమొదట రాజులు ఉండేవాళ్ళు. రాజులు రాజుల ఆజ్ఞని పాటించినటువంటి వాళ్ళు ఎవరు ఉండేటువంటి వాళ్ళు కాదు. ఏ కర్మేంద్రియంతో పాపం చేస్తామో వా అంటే ఆహ్, చేతులతో పాపపు పనులు చేసినట్లయితే చేతులు కట్ చేసేవాళ్ళు. ఆ విధంగా పనిష్మెంట్ లభించేది. మరి ఆత్మ ఎప్పుడైతే శక్తిశాలిగా అయిపోతుందో మరి అప్పుడు కర్మేంద్రియాలు మాట వినకపోవడం అనేది అసాధ్యం, అసంభవం అని దాది చెప్తున్నారు. రాజు అంటేనే పవర్‌ఫుల్, కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఏ కర్మేంద్రియం కూడా మనల్ని మోసం చేయదు. ఓకే. స్వరాజ్యాధికారిగా అయ్యారా? నిరంతరము మరి ఈ విధంగా కాదు. యోగంలో కూర్చున్నప్పుడు ఆత్మ, మరి పని పాటలు చేసుకునేటప్పుడు ఆత్మ అని మర్చిపోవడం ఇలా చేయకూడదు. ఇంకా పనులు చేసేటప్పుడు నష ఇంకా ఎక్కువ ఉండాలి. కర్మేంద్రియాల ద్వారా నేను ఆత్మ పని చేయిస్తున్నాను. నేను యజమానిగా, అధిపతిగా ఈ పని చేయిస్తున్నాను అని నష ఉండాలి. అచ్చా! ఓం శాంతి.